రీసెంట్గా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక పెద్ద ఇంటర్నేషనల్ నెట్వర్క్ని బయటపెట్టింది. ఢిల్లీ, లక్నో మరియు కోల్కతాలో జరిగిన సీక్రెట్ ఆపరేషన్స్లో 6 యుక్రేనియన్ నేషనల్స్ మరియు ఒక అమెరికన్ మెర్సనరీని అరెస్ట్ చేశారు. వీళ్ళెవరో నార్మల్ టూరిస్ట్స్ కాదు. యుక్రెయిన్ యుద్ధంలో ట్రైనింగ్ తీసుకున్న డ్రోన్ ఎక్స్పర్ట్స్ మరియు ప్రైవేట్ మిలిటరీ కాంట్రాక్టర్స్. అసలు వీళ్ళు ఇండియాలోకి ఎందుకు వచ్చారు? ఇది తెలియాలంటే మనం మయన్మార్ ఇష్యూ గురించి తెలుసుకోవాలి. 2021లో మయన్మార్ మిలిటరీ అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి పవర్లోకి వచ్చింది. దీన్ని మిలిటరీ జూంటా అని అంటారు. దీనికి వ్యతిరేకంగా అక్కడ రెబల్ గ్రూప్స్ పోరాడుతున్నాయి. ఇక్కడే అమెరికా ఎంటర్ అయింది. అమెరికా టార్గెట్ ఏంటంటే మయన్మార్లో మిలిటరీ రూల్ని తీసేసి తిరిగి డెమోక్రాటిక్ కంట్రీగా మార్చాలి. ఎందుకంటే ఫ్యూచర్లో చైనాతో యుద్ధం వస్తే మయన్మార్ అమెరికాకి ఒక స్ట్రాటజిక్ బేస్గా ఉపయోగపడుతుంది. అరెస్ట్ అయిన వాళ్ళలో మెయిన్ పర్సన్ మాథ్యూ ఏరోన్ వన్ డైక్. ఇతను ఒక అమెరికన్ మెర్సనరీ, అంటే కిరాయి సైనికుడు. ఇతను సన్స్ ఆఫ్ లిబర్టీ ఇంటర్నేషనల్ అనే ప్రైవేట్ మిలిటరీ కంపెనీని రన్ చేస్తున్నాడు. ఇతను డబ్బుల కోసం ఏ దేశంలో అయినా వార్ చేస్తాడు. వీళ్ళు డిసెంబర్ 18, 2025న టూరిస్ట్ వీసా మీద ఇండియాకు వచ్చారు. గౌహతి నుండి మిజోరాం బార్డర్ దాటి ఇల్లీగల్గా మయన్మార్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడున్న రెబల్ గ్రూప్స్కి డ్రోన్స్ ఎలా తయారు చేయాలి, రాడార్స్ని ఎలా జంప్ చేయాలి అనే దాంతో ట్రైనింగ్ ఇచ్చారు. ఇండియా ఎందుకు సీరియస్గా తీసుకుందంటే మణిపూర్లో జరుగుతున్న గొడవలకి మియన్మార్ రెబల్ గ్రూప్స్కి డైరెక్ట్ లింక్ ఉంది. మియన్మార్ నుండి వచ్చిన అడ్వాన్స్డ్ డ్రోన్స్ వాడి కూకీ మిలిటెంట్స్ మణిపూర్లో బాంబ్ అటాక్స్ చేశారు. ఇది మన నేషనల్ సెక్యూరిటీకి ఒక పెద్ద థ్రెట్. మరి వీళ్ళ గురించి ఎన్ఐఏకి ఎలా తెలిసిందే? దీనికి రష్యన్ ఇంటెలిజెన్స్ హెల్ప్ చేసింది. రష్యా మరియు చైనా మయన్మార్ మిలిటరీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. అందుకే ఉక్రెయిన్ నుండి వచ్చిన ఈ మెర్సనరీ నెట్వర్క్ గురించి రష్యా ఇండియాకి టిప్ ఆఫ్ ఇచ్చింది. ఈ మొత్తం ఇష్యూ వెనక ఒక పెద్ద కాన్స్పిరేషన్ థియరీ ఉంది. అదే క్రియేషన్ ఆఫ్ అ క్రిస్టియన్ నేషన్. బంగ్లాదేశ్ ఫార్మర్ పీఎం షేక్ హసీనా కూడా ఇదే వార్న్ చేశారు. ఇండియా, మయన్మార్ మరియు బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్న జో పీపుల్ ప్రాంతాలను కలిపి జోల్యాండ్ అనే కొత్త కంట్రీని సృష్టించాలని వెస్టర్న్ కంట్రీస్ ప్లాన్ చేస్తున్నాయని టాక్. కంక్లూజన్ ఏంటంటే ఇండియా బార్డర్లో ఉన్న ప్రాంతాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాక్సీ వార్స్కి అడ్డగా మారుతున్నాయి. ఎన్ఐఏ అరెస్ట్ల ద్వారా ప్రపంచానికి ఒక క్లియర్ వార్నింగ్ ఇచ్చింది. ఇండియా నేషనల్ సెక్యూరిటీని ఎవరు డిస్టర్బ్ చేసినా కాన్సిక్వెన్సెస్ సీరియస్గా ఉంటాయి.